నీటి వనరులు ఏమేంటి? చెరువులు, నూతులు, బోరుబావులు. ప్రధాన నీటి వనరు ఏంది? వర్షపు నీరు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఏం కడతాం? చెరువు. నదుల్లో నీటిని నిల్వ చేయడానికి ఆనకట్ట లేక జలాశయం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ నదులు ఉన్నాయి? ప్రధానమైన నదులు గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా. ధవళేశ్వరం ఆనకట్ట ఏ నదిపై కట్టాం? గోదావరి. ఎవరు కట్టారు? సరార్దర్, థామస్ కాటన్. ఏ ఏ జిల్లాల మధ్య కట్టాం? ఈస్ట్, వెస్ట్. ఈస్ట్లో ఏ ఊరు? ఈస్ట్ గోదావరిలో. ధవళేశ్వరం. వెస్ట్ గోదావరిలో విజయేశ్వరం. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై కట్టాం? పల్నాడు. ఏ నది? కృష్ణా. ఏ సంవత్సరంలో? 1957. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా? పల్నాడు. తెలంగాణలో? నాగార్జున కొండ. కొండ కాదు, తెలంగాణలో ఏ ఏ జిల్లా? నల్గొండ. కుడి కాలువ పేరు ఏం పేరు? జవహర్ కాలువ. ఎడం కాలువ పేరు? లాల్ బహదూర్ కాలువ. కృష్ణా నది ఇండియాలో ఎన్నో పెద్ద నది? 4వ పెద్ద నది. ఏ రాష్ట్రంలో పడుతుంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏ ఊరు? ఏ ప్రదేశం? మహాబలేశ్వరం. మొత్తం కృష్ణా నది పొడవు ఎంత? 1400 కిలోమీటర్లు. కృష్ణా నదికి మరో పేరు ఏం పేరు? కృష్ణవేణి. ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో గుండా వెళ్తుంది? కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా నదికి ఉన్న ఉపనదులు? భీమా, గాయత్రి, కొయ్యన, ఘటప్రభ, మలప్రభ, మున్నేరు, నేర, పాల్యం, పంచగంగా, తుంగభద్ర, వేమన, వైరా. తర్వాత నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ ఏ జిల్లాలో ఉంది? ఎన్టీఆర్ జిల్లా. ప్రకాశం బ్యారేజ్ పొడవు ఎంత? 1.2 కిలోమీటర్లు. ప్రకాశం బ్యారేజ్ని ఎవరు ప్రారంభించారు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఏ సంవత్సరంలో? 1957. ప్రకాశం బ్యారేజీ ఏ ఊరు దగ్గర ఉంది? ఏ నగరం దగ్గర? విజయవాడ. విజయవాడలో ఒక ద్వీపం ఉంది, భవానీ ద్వీపం. ప్రకాశం బ్యారేజీ 2 జిల్లాల మధ్య కట్టారు. ఏ జిల్లా? ఎన్టీఆర్, గుంటూరు. తర్వాత 2009లో ఏ జిల్లాకు వరదలు వచ్చాయి?